వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్టు అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఈ యొక్క అరెస్టును ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ యొక్క కేసులో మొట్టమొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ యొక్క కేసులో ఎక్కడ కూడా ఒక చిల్లి గవ్వ దొరికినటువంటి పాపాన లేదు. అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ రకమైనటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి సంబంధిత వ్యక్తులు కానే కాదు. అదేవిధంగా ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ చేతులు గుండా ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ జరిగినటువంటి నేపథ్యం కూడా లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగా దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని భయాందోళనకు గురి చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచనలో భాగంగా పుట్టకొచ్చింది ఈ కేసు అని చెప్పేసి మేము గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో ఆరోపణ చేస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు, 30,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. చిట్ట చివరికి నేడు 2,000 కోట్లు మాత్రం అవినీతి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే కల్లిబొల్లి మాటల ద్వారా లేనటువంటి కుట్రను, లేనటువంటి అవినీతిని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్డ్ గా, ఒక కాన్స్పిరసీని డెవలప్ చేసుకుంటూ ఈ రకమైనటువంటి అన్యాయాల్ని అక్రమంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఈ రోజు అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూటమి నేతలు ఈరోజు వికృతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు ఇబ్బంది పెట్టాలా, ఈ పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు పొందినటువంటి జాతీయ పార్టీలు సైతం ఈ రోజు పుట్టగతులు లేకుండా పోయినటువంటి సందర్భం. ఈ రోజు ఆకాశం మీద చూసి ఉమ్మేస్తే అది నీ ముఖం మీదే పడుతుంది, ఇది కూడా అంతటితో సమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నీ ఉడత ఊపులకు, ఈ రోజు అక్రమ అరెస్టులకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భయపడేటువంటి ప్రశ్నే లేదు. దీనికి ఈ రోజు అన్యాయమైనటువంటి, అక్రమమైనటువంటి అరెస్టులకు భవిష్యత్తులో నీవు తగిన పరిహారం చెల్లించుకోవడానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.